ఆన్లైన్లో లోన్ తీసుకోవడం అబ్బా ఎంత ఈజీ అనిపిస్తుంది కదా. యాప్ ఓపెన్ చేయడం, డీటెయిల్స్ ఇవ్వడం, డబ్బులు అకౌంట్లో పడిపోవడం. కానీ ఒక్క నిమిషం, నిజంగా అంత సింపుల్గా ఉంటుందా? ఏ లోన్ మనకు మంచిది? ఏ యాప్ నిజం చెప్తోంది? ఈ కన్ఫ్యూజన్కి, ఈ గందరగోళానికి చెక్ పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చాలా పవర్ఫుల్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మరి ఈ విశ్లేషణలో ఈ రూల్స్ మన హక్కులను ఎలా కాపాడతాయో వివరంగా చూద్దాం. లోన్ యాప్స్లో ఆఫర్లు వెతకడం అచ్చం ఒక చిట్టడవిలో దారి వెతుక్కున్నట్టే ఉంటుంది కదా. ఒక యాప్ చూస్తేనేమో ఒక ఆఫర్ భలే మెరుస్తూ కనిపిస్తుంది. ఇంకో యాప్లోకి వెళ్తే అసలు ఏ వివరాలున్నాయో కూడా అర్థం కాదు. ఏది నమ్మాలో, ఏది మనకు నిజంగా లాభమో తెలియని పరిస్థితి. మనలో చాలామంది ఇలాంటి ఇబ్బందిని ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ఉంటాం. సరిగ్గా ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికే ఈ కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. సరే, ఈ రూల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, తెర వెనక ఏం జరుగుతోందో తెలుసుకుందాం. మనం లోన్ యాప్లో అప్లై చేసినప్పుడు మనకు డబ్బులిచ్చేది ఆ యాపే అనుకుంటాం. కానీ అది నిజం కాదు. నిజానికి ఈ గేమ్లో ఇద్దరు ముఖ్యమైన ప్లేయర్సున్నారు. వాళ్ళెవరో తెలిస్తేనే మనకు ఈ మొత్తం కథ అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం వాడే యాప్ ఉంది కదా, అది జస్ట్ ఒక మధ్యవర్తి అన్నమాట. టెక్నికల్గా దాన్ని లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా ఎల్ఎస్పి అంటారు. అంటే ఒక ఆన్లైన్ బ్రోకర్ లాంటిది. కానీ డబ్బు ఇచ్చేది మాత్రం ఈ యాప్ కాదు. అసలు లోన్ ఇచ్చేది ఒక బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి లాంటి పెద్ద ఫైనాన్స్ కంపెనీ. దీన్నే రెగ్యులేటెడ్ ఎంటిటీ లేదా ఆర్ఈ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, యాప్ మనల్ని బ్యాంకుకు కనెక్ట్ చేసే ఒక ఏజెంట్ మాత్రమే. ఓకే, ఇప్పుడు మనకు యాప్ ఎవరో, అసలు డబ్బులిచ్చే బ్యాంక్ ఎవరో తెలిసిపోయింది. మరి కొత్త రూల్స్ ఇక్కడ ఏం మ్యాజిక్ చేశాయో చూద్దాం. మనం లోన్ అప్లై చేసిన వెంటనే మనకొక సూపర్ పవర్ వస్తుంది. అదే పూర్తి పారదర్శకత. ఇది చూడండి, ఇదే అసలైన గేమ్ చేంజర్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే యాప్లు మనకు కొన్ని సెలెక్టెడ్ ఆఫర్లు మాత్రమే చూపించేవి. బహుశా వాళ్లకు ఎక్కువ కమిషన్ వచ్చేవి కావచ్చు. కాని ఇప్పుడు ఈ ప్రాసెస్ ప్రకారం మన అప్లికేషన్కు సరిపోయే ప్రతి ఒక్క ఆఫర్ను మన ముందు పెట్టాలి. అంతేకాదండోయ్, మన అప్లికేషన్ను వద్దన్న కంపెనీల లిస్టు కూడా చూపించాలట. ఎందుకంటే చాయిస్ అనేది కంప్లీట్గా మన చేతుల్లో ఉండాలి కాబట్టి. ఇందులో ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది. పక్షపాతానికి ఛాన్సే లేదన్నమాట. ఉదాహరణకు, మీకు మీ ఫ్రెండ్కి ఒకే జీతం, ఒకే క్రెడిట్ స్కోర్ ఉందనుకోండి. ఇద్దరికీ దాదాపు ఒకే రకమైన ఆఫర్లు కనిపించాలి. యాప్కు ఫలానా బ్యాంక్ ఎక్కువ కమిషన్ ఇస్తోందని చెప్పి వాళ్ల లోన్ను మన ముందు పెట్టడం లాంటివి ఇక కుదరవు. అందరికీ ఒకే న్యాయం జరగాలి. సరే, ఈ యాప్ మన ముందు ఓ 10 ఆఫర్లు పెట్టింది, బానే ఉంది. కాని ఇప్పుడు అసలు తలనొప్పి మొదలవుతోంది. వీటిల్లో ఏది బెస్ట్ అని ఎలా తెలుసుకోవడం? అదృష్టవశాత్తు ఈ పనిని సులభం చేయడానికే ఆర్బీఐ ఆఫర్లను ఎలా చూపించాలనే దానిపై కూడా ఖచ్చితమైన రూల్స్ పెట్టింది. ఇప్పుడు చూడండి, యాప్లు ఆఫర్లను ఇలా ఒక టేబుల్లో నీట్గా పక్కపక్కనే చూపించాలి. రుణదాత పేరేంటి, ఏపీఆర్ అంటే మొత్తం వార్షిక ఖర్చు ఎంత, నెలవారీ ఈఎంఐ ఎంత, లేటైతే ఫైన్ ఎంత, ఇలా ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఆఫర్కు ఒక కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ లింక్ ఇవ్వాలి. దీనివల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి లోన్ను చాలా సులభంగా పోల్చుకోవచ్చు. ఇంతకీ ఈ కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ లేదా కేఎఫ్ఎస్ అంటే ఏంటి? చాలా సింపుల్. మనం ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కొన్నప్పుడు వెనక్కి తిప్పి చూస్తాం కదా, షుగర్ ఎంత, సాల్ట్ ఎంత అని. ఈ కేఎఫ్ఎస్ కూడా అచ్చం అలాంటిదే, మన లోనుకు సంబంధించిన న్యూట్రిషన్ లేబుల్ అనమాట. ఇందులో లోన్కు సంబంధించిన ప్రతి చిన్న ఫీజు, ప్రతి ఛార్జ్ వివరంగా రాసి ఉంటుంది. దీనివల్ల మనకు తర్వాత ఎలాంటి హిడెన్ ఛార్జీల షాక్లు తగలవు. యాప్లు మనల్ని తక్కువడ్డీ అని ఊరిస్తుంటాయి. కానీ మనం పడిపోకూడదు. మనం చూడాల్సింది ఏపీఆర్ అంటే యాన్యువల్ పర్సెంటేజ్ రేట్. ఇదే అసలైన మ్యాజిక్ నంబర్. ఎందుకంటే ఇది కేవలం వడ్డీనే కాదు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు అన్నీ కలిపి ఒక సంవత్సరానికి మనకయ్యే అసలు ఖర్చును చూపిస్తుంది. సో సింపుల్ రూల్, ఏ లోన్కు ఏపీఆర్ తక్కువగా ఉంటే అదే మనకు బెస్ట్ డీల్. ఇప్పటివరకు మనం పారదర్శకత గురించి మాట్లాడాం. కాని కొన్ని యాప్లు ఇంకా తెలివైనవి. మనల్ని తెలియకుండానే తప్పుదారి పట్టించడానికి కొన్ని ట్రిక్కులు ప్లే చేస్తాయి. అయితే ఆర్బీఐ వాటికి కూడా చెక్ పెట్టింది. ఈ డిజిటల్ మాయాజాలానికి కూడా ముగింపు పలికింది. ఈ మార్పు చాలా కీలకం. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే యాప్కి లాభం తెచ్చే లోన్నేమో
పెద్ద పెద్ద అక్షరాలతో బ్రైట్ కలర్స్లో చూపిస్తాయి. మనకు నిజంగా ఉపయోగపడే ఆఫర్ని ఎక్కడో కింద మూలన పడేస్తాయి మనం చూడకుండా. ఇలాంటి మోసపూరిత డిజైన్లనే డార్క్ ప్యాటర్న్స్ అంటారు. కొత్త రూల్స్ ప్రకారం ఇలాంటి ట్రిక్లకు ఇకపై స్థానం లేదు. ఈ విషయంలో ఆర్బీఐ ఎంత సీరియస్గా ఉందో వాళ్ల మాటల్లోనే వినండి. యాప్లు రుణగ్రహీతులను తప్పుదోవ పట్టించడానికి రూపొందించిన డార్క్ ప్యాటర్న్స్ వాడకూడదు అని చాలా స్ట్రిక్ట్గా, చాలా స్పష్టంగా చెప్పింది. అంటే సింపుల్గా యాప్ పని సలహా ఇవ్వడం కాదు, కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే. నిర్ణయం మనది. ఓకే, ఇన్ని రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. పారదర్శకత, సరైన పోలిక, డార్క్ ప్యాటర్న్స్పై నిషేధం. అసలు వీటన్నిటి వల్ల మనలాంటి సాధారణ కస్టమర్కి లాభమేంటి? మన చేతికొచ్చిన కొత్త పవర్స్ ఏంటి? ఒక్కసారి ఫైనల్గా చూసేద్దాం. కాబట్టి ఈ కొత్త రూల్స్తో మనకు లభించిన కొత్త హక్కులను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. అందుబాటులో ఉన్న ప్రతి ఆఫర్ను చూసే హక్కు, ఏపీఆర్ ఆధారంగా వాటిని సరిగ్గా పోల్చుకునే హక్కు, కేఎఫ్ఎస్ ద్వారా అన్ని ఫీజులను ముందుగానే తెలుసుకునే హక్కు, మరియు ఎలాంటి డిజిటల్ ట్రిక్కులకు, మోసాలకు గురికాకుండా మన నిర్ణయం మనమే తీసుకునే హక్కు. ఇవన్నీ మనల్ని ఒక తెలివైన, శక్తివంతమైన రుణగ్రహీతగా మారుస్తాయి. చూశారు కదా, ఈ కొత్త రూల్స్ ఖచ్చితంగా ఒక పెద్ద మార్పుకు నాంది పలికాయి. సమాచారం, పారదర్శకత, ఈ రెండు శక్తివంతమైన ఆయుధాలను ఆర్బీఐ ఇప్పుడు మన చేతికిచ్చింది. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కొత్త పవర్తో లోన్ మార్కెట్లో అధికారం నిజంగా కంపెనీల చేతిలోంచి మనలాంటి సామాన్యుల చేతిలోకొచ్చేస్తుందా? మీరేమనుకుంటున్నారు?